రాము ఎక్కడున్నాడు నాకు బాగా తెలుసు. మీరు వెతుకుతున్న కిడ్నాపర్ రాము ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు? ఈ కిడ్నాపర్ గారి పని ఇక్కడ కాదు, లాకప్ రూమ్ లో చెప్తాను. మీరు ఇన్ఫార్మర్. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. యజమానురాలి కొడుకుని కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేసిన వాడికి చిచి చిచి ఈ మాత్రం కోటింగ్ సరిపోతుందా? నో, పువ్వమ్మ అన్నట్టు కాదు ఇన్స్పెక్టర్, ఎర్రగదీయండి. మీ కళ్ళ ముందే పులుసు కారేటట్టు కొట్టి నిజాన్ని ఎలా కక్కిస్తానో చూడండి. చెప్పరా, చెప్పు చెప్పు, నిజం చెప్పు, చెప్పు, ఎక్కడ దాచావు చెప్పు, చెప్పు చెప్పు, చెప్పరా చెప్పు. రేయ్, నీకేమైనా మెంటలా? కుళ్ళబొడుస్తుంటే నవ్వుతావేంట్రా? నవ్వకేం చేయను. అసలు కిడ్నాపర్ని మీ కళ్ళెదురుగానే పెట్టుకుని రాక్షసుల్లా నన్ను టార్చర్ చేస్తుండే. రేయ్, ఏం కూసావురా? ఆ మేడం వల్లేరా మేం నిన్ను పట్టుకోగలిగింది. అలాంటి మేడంని కిడ్నాపర్ అంటావా? అంటాను. ఎందుకంటే బన్నీని కిడ్నాప్ చేయించిన రాక్షసి ఇదే. ఇన్స్పెక్టర్, మీ ఎదురుగానే నన్ను అంత మాట అంటాడా? కుమ్మేయండి, ఎముకల్ని విరగదీయండి, ప్రాణాలు తీసేయండి. ఒసేయ్ రాక్షసి, చెప్పు, బన్నీని ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. చెప్పవే, బన్నీ ఎక్కడున్నాడు? చెప్పవే రాక్షసి, చెప్పు. ఎక్కడ చెప్పవే. బద్మాష్, ఎంత ధైర్యం రా నీకు? నా కళ్ళ ముందే ఇలా చేస్తావా? నిన్ను కుమడి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కుట్ర చేసింది సౌందర్యనమ్మా. ఆ శశాంక్తో కలిసి బన్నీని కిడ్నాప్ చేయించింది. ఆ నేరాన్ని తెలివిగా రాము మీదకు తోసేసింది. తెలుసు, అంతా తెలిసి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? అమ్మగారు, ఆ రాము పోలీసులు దొరికిస్తున్నాడట. కిందనే సోదరం చెప్తుంది. అవునంకుల్, కుక్కని కొట్టినట్టు కొట్టడం అంటారే, అలా కొడుతున్నారు లాకప్ లో పడేసి. అయినా కూడా నోరు తెరవడే. ఎందుకు తెరుస్తాడమ్మా? ₹1 కోటి బేరం కదా. అవును, ఆ దెబ్బలకు ఓర్చుకుంటే పోలీసులు వదిలేస్తారులే అని ప్లాన్ వేసుకుని ఉంటాడు. లేదా ఆంటీ,
రాము మాటల్ని పోలీసులు నమ్మడం లేదు. అందుకే లాకప్ లో పడేసి కుమ్మేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. అదిదో 3rd డిగ్రీ అంటారే, దాన్ని గాని మొదలు పెడితే ఎంతటి కరుడు గట్టిన నేరస్తుడైనా నోరు విప్పాల్సిందే, చేసింది మొత్తం కక్కాల్సిందే. సౌందర్య, ఇదంతా నీకు తెలుసుకున్నానక్క. బన్నీని కన్న తల్లిగా నువ్వు శోకంతో ఉన్నావు. ఆంటీ అంకుల్ అయితే నోట మాట రానట్టే ఉన్నారు. కానీ నాకు తప్పదుగా. అందుకే గంటకోసారి ఆ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి కనుక్కుంటుంటే తెలిసింది కిడ్నాపర్ ని అరెస్ట్ చేశారని. వెంటనే ఆగ మేఘాల మీద అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చిన గొడవ? నువ్వు చేసింది తప్పు అని ఒప్పేసుకోరాము, మా బన్నీని ఎక్కడ దాచావో చెప్పు అని బతులాడాను కూడా. ఏమన్నాడు? పోలీసులు కుళ్ళ బొడిస్తేనే చెప్పడవాడు నేను కూలుగా అడిగితే చెప్తాడా? వాడు బుకాయిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారమ్మా? చేస్తున్నారు అంకుల్, వాళ్ళ డ్యూటీని వాళ్ళు పర్ఫెక్ట్ గానే చేస్తున్నారు. లాఠీతో కుమ్ముడే కుమ్ముడు. నిజం చెప్పాలంటే ఆ కొట్టుని చూస్తే నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయినట్టయింది. అయినా వెదవ డబ్బు ప్రాణం కంటే ఎక్కువ. పోలీసుల గురించి తనకి పూర్తిగా తెలిసినట్లేదు. 3rd డిగ్రీ ప్రయోగించిన నోరు విప్పకపోతే ఎన్కౌంటర్ చేసి పడేస్తారేమో. చస్తే చచ్చాడా దుర్మార్గుడు. నా మనోడు ఎక్కడున్నాడో చెప్తే చాలు. పాపిష్టి డబ్బు కోసం పసిపిల్లాన్ని ఎత్తుకుపోతాడా? వాడికి మా ఉసురు తగలకపోదు. మరి కాదేటమ్మా, గులకరాయిని చూసి జాతి వద్దులు అనుకుంటే ఇలాగే ఉంటది. మరి నేను బయలుదేరుతానమ్మా. ఆగు. ఏంటి కాలుతుందా? గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా ఉందా? ఇప్పుడే ఏమైంది? నిజంగానే లాకప్ డెత్ జరిగితే పోస్ట్ మార్టం తర్వాత రాము డెడ్ బాడీని నీ కళ్ళారా చూస్తే సౌందర్య చెప్పు, అప్పుడేం చేస్తావు? యావండి అని గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తావా? అర్చనగా లేక అప్పుడు కూడా దూరం నుంచి నీ మొగుడు అని చెప్పుకోలేని నీ మొగుడు శవాన్ని చూస్తూ నరాల్ని పిండేసే బాధని నీలోనే దాచుకుంటావా? గాయత్రి దేవిగా చెప్పు. సుమంగళిగా ఉండి కూడా వైధవ్యాన్ని అనుభవిస్తున్నావు. మొండిగా మోడుగా ముండమోపిగా బతుకుతున్నావు. అయిపోతావు, నిజంగానే బోడమ్మవే అయిపోతావు. నీకు ఆ గతి పట్టకూడదు అంటే ఓన్లీ వన్ కండిషన్, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అది కూడా తెల్లారేలోగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. లేదో నీ రాము బతుకు తెల్లారిపోతుంది, గుర్తుంచుకో. ఏంటి, అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారా? అల్లుణ్ణి కాదు, కిడ్నాపర్ని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో తోసి లాఠీలతో కుళ్ళబొడుస్తున్నారట. అన్యాయం. అల్లుడు అలాంటి వారు కాదు. కాదు అనే ఇన్నాళ్ళు అందరూ అనుకున్నారు. కానీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. బన్నీ అనే కుర్రాన్ని కిడ్నాప్ చేసి ఎంత డబ్బు అడిగాడో తెలుసా? కోటి రూపాయలు అడిగాడు. అబద్ధం. 600 అల్లుడు ఎప్పటికీ అలా చేయరు. చేశాడు. అందుకే వాడి చేత నిజాన్ని కక్కించడానికి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించబోతున్నారు. ఏమండి, ఏంటండి ఈ ఘోరం? 1 కోటి రూపాయల కోసం మన అల్లుడు ఒక పిల్లాడిని కిడ్నాప్ చేశాడా? లేదండి,
ఇంకా అల్లుడు గారికి డబ్బు మీద వ్యామోహమే ఉంటే ఒకప్పుడు మీరు మన ఆస్తి మొత్తాన్ని చూసుకోమని అడిగినప్పుడే తను తిరస్కరించేవాడు కాదు. మొన్నటికి మొన్న ఆ శిరీష పెట్టిన కండిషన్కి ఒప్పుకునుంటే ఈ పాటికి కోట్ల ఆస్తికి వారసుడై ఉండేవాడు. కానీ వీటిలో ఏది చేయలేదే. ఎందుకు? అల్లుడు నీతిని నిజాయితీని మాత్రమే నమ్ముకున్నవాడు కాబట్టి. నువ్వు 1,00,000 చెప్పు, ముమ్మాటికి ఈ నేరాన్ని చేసింది ఆ నీచుడే. లేదండి, ఒక నిరపరాధిని హింసించటం అన్యాయం, అమానుషం. ఒక్కసారి మీరు తలుచుకుంటే పోలీసులు తన్ని వదిలిపెడతారు. ఏమండి, మీరు ఒక్క ఫోన్ చేస్తే. ఎన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నది ఈ క్షణం కోసమే. మన బిడ్డ అర్చన బతుకుని అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేసిన ఆ కిరాతకుడి పాపం ఇన్నాటికి పండింది. అనుభవించని, వడ్డీతో సహా అనుభవించని. ఏమండి, మరి అంత దారుణంగా మాట్లాడకండి. ఎంత కాదనుకున్నా అతను మన అల్లుడు కాడు. కానే కాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోరాదా? నిప్పు లేందే పొగరాదు, అనుమానం లేందే అపనిందా రాదు. 100కి 100 పాళ్ళు నాకు వాడి మీదే అనుమానం. ఆ బిడ్డని ఎత్తుకుపోయింది వాడే. నా అనుమానానికి రుజువులున్నాయి. ఆ బిడ్డను వాడు ఎత్తుపోతుంటే కళ్ళారా చూసిన మనుషులున్నారు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్షని అనుభవించాలి. అనుభవిస్తాడు. చూస్తూనే ఉండు, అంతకంతా వాడు అనుభవిస్తాడు. అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. రుకమ్మా, ధనమేర అన్నిటికీ మూలం. ధనము విలువ తెలుసుకొంత మానవ ధర్మం. ధనమేర రుకు ఏటే ఆ సూపేటే ఏటైందే? తాగుబోతు సచ్చినోడా, ఏటైతే నీకెందుకురా? తప్పే, నిన్ను కట్టుకున్నోడ్ని. నీ కట్టమొచ్చినా సుఖమొచ్చినా నాతోనే చెప్పుకోవాలి. ఆ రాంబాబుని పోలీసులు అటుకెళ్ళిపోయారా? నీకట్ట తెలుసు? ఎట్టగేటే ఎర్రిమోహమా? అయ్యయ్యో, కనకమ్మ లక్ష్మి తల్లి క్షమించమ్మా. ఇంత డబ్బు నీకెక్కడదిరా? సంపాదించానే, మగాన్ని కదా. తీసుకో, ఇదిగో కొత్త కోకరేక కొనుక్కో. తీసుకో, పండగ చేసుకుందాం. తీసుకో. నిజం చెప్పు, ఇంత డబ్బు నీకెక్కడిది? దొంగతనం చేసావా, దోపిడీ చేసావా? చేసి ఒట్టు, ఈ మందు మీద ఒట్టు, నీ మీద ఒట్టు. మనం ఏ సెట్ట పని చేయలేదు, చిన్న కులు చెప్పాము అంతే. అంటే అవుడియే అని అమ్మేశాము అన్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నిజం చెప్పు. ఏటే నిజము అని తెగ గింజుకుపోతున్నావు? అవును, మనమే చెప్పాం. ఏం చెప్పావురా? ఆ రాముబాబు మన ఇంట్లోనే ఉన్నాడని మనమే చెప్పేశాం.
ఆ సౌందర్యమ్మ ఈ డబ్బు ఇచ్చింది. తాగుబోతు సచ్చినాడా? అంటే అంటే డబ్బు కోసం? అవునే, డబ్బు కోసమే. డబ్బు ఉంటేనే ఈ ప్రపంచంలో అన్ని. తీసుకోయే. మనసువేనా నీ బతుకు సడ? నీ పాపిటి డబ్బు కోసం ఉన్నట్టు ఆ బాబుని పోలీసులకు పట్టిస్తావా? అవునే, పట్టిస్తావా కాదు, పట్టించాను. నానే పట్టించాను. అయితే ఏంటే, ఆ బాబేమన్నా నీ అమ్మాయి చుట్టమా, నా అబ్బాయి చుట్టమా? నిన్ను నీకేం తెలుసురా బాబు విలువ? సన్నసెదవని తప్పుడు పని చేసి ఇంకా ఏంటని అడుగుతున్నావా? నిన్ను చేసిన పాపం లేదు, నీలాంటి తప్పుడే పాపం లేదు. సావరా, ఎదురన్న పడి సావు. వదిలే, ధనమేర్ర అన్నిటికీ మూలం. ధనమేర్ర ఇప్పటికైనా నిజం చెప్పరా? చెప్పు. సార్ చచ్చిపోయేలా ఉన్నాడు సార్. చంపైనా సరే నిజం కక్కించాలి. చెప్పరా? ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పు. ₹1 కావాలా? చెప్పు. కానిస్టేబుల్. ఇదేంటో తెలుసా? కారం. ఇదేంటో తెలుసా? లాఠీ. ఈ లాఠీకి కారం పొడి రుద్ది ఏం చేస్తానో తెలుసా? దాహమేస్తోందా కానిస్టేబుల్? తాగు. తాగు. ఇన్స్పెక్టర్, అయిపోయింది మేడం. ఇప్పుడే 3rd డిగ్రీ మొదలు పెట్టాను. చెప్పేస్తాడు. వినపట్లేదా? వెళ్ళి తీసుకురా. తాగండి. నిజంగానే నాకే పాపం తెలియదు. తెలుసు, నాకంతా తెలుసు. మేడం, ఏంటిది? ఆ కిడ్నాపర్ గారిని మీరు... స్టాప్ ఇట్! మీరు పోలీసులా, రాక్షసులా? ఎంత కిరాతకంగా హింసిస్తారా? మేడం, క్రిమినల్స్ ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. ఆపండి. తను క్రిమినల్ అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? మేడం, ఏమంటున్నారు? వాడు కిడ్నాప్ చేసింది ఎవరినో కాదు, బన్నీని, మీ కన్న కొడుకుని. అలాంటి వాడి మీద మీరు జాలి చూపిస్తున్నారా?
అయితే మాత్రం ఐ హేట్ వైలెన్స్. ఇలా నిజాలు తెలుసుకోకుండా టార్చర్ చేయడం తప్పు. మీకు తెలియదు మేడం, 3rd డిగ్రీ ప్రయోగించి ఇలా టార్చర్ పెడితేనే ఇలాంటి క్రిమినల్స్ నోరు విప్పేది, మీ బన్నీని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పేది. ఇన్స్పెక్టర్, మా బన్నీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ ఇంకొక్క దెబ్బ పడిందో డైరెక్ట్ గా మీ కమిషనర్ గారికి చెప్పాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. గాయత్రి దేవిని చెప్తున్నాను, జాగ్రత్త.